व्यक्तिहन्तारं यश्चैनं मन्यते हतम्। హలో ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చిన ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా 2898 AD గ్లింప్స్ని చాలా మిస్టీరియస్గా, అదే సమయంలో చాలా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయించారు నాగశ్విన్. ఈ చిన్న గ్లింప్స్లో చాలా కథనైతే చెప్పారు, కానీ అదంతా లేయర్స్గానే ఉండటం వల్ల చాలామంది ఆడియన్స్ వెంటనే గెస్ చేయడానికి చూస్తున్నారు. కానీ ప్రాజెక్ట్ కే గ్లింప్స్ మీద చాలా థీరీస్ అయితే బయటకు వచ్చాయి. కొన్ని థీరీస్ అయితే మన మైండ్ బ్లో కాకుండా ఉండదు. దాంట్లో మొదటిది, కల్కి సినిమా మొత్తం మహావిష్ణువు ఆయుధాల కోసం చేసే పోరాటం అని. రైడర్స్గా పిలువబడే దుష్టశక్తి సైన్యం, దాని అధిపతి తమ వద్ద ఉన్న మోటార్స్ వెపన్స్తో పాటు శ్రీ మహావిష్ణువు అతి పురాతనమైన ఆయుధాలను దక్కించుకోవాలని, దీంతో ఆ భూమిపై ఆధిపత్యాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటారు. అయితే ఏ మహావిష్ణువు ఆయుధాల కోసం ఈ దుష్టశక్తి భూమి మీదకి వచ్చాయో ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో ఆయుధం అంశతో జన్మించారు. మనం సరిగ్గా గమనిస్తే ఆ గ్లింప్స్లో వచ్చే ఆయుధాలన్నీ ఈ ఒక్క ఫోటోలో మనం చూడవచ్చు. దీంట్లో మహావిష్ణువు చేతిలో గద, శంకువు, కమలం, సుదర్శన చక్రం ఉన్నాయి. ఇప్పుడు మనం కలికి గ్లింప్స్లో వీటి రిఫరెన్సెస్ ఎక్కడున్నాయో చూద్దాం. నెంబర్ 1, గద అంటే కౌమోదకి. మహావిష్ణువు గదను కౌమోదకి అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి ఆయుధాల్లో అత్యంత ముఖ్యమైనది ఇది, ఎందుకంటే కౌమోదకిని ప్రమోడియల్ నాలెడ్జ్గా ప్రతీకగా భావిస్తారు. అలాంటి కౌమోదకి రిఫరెన్స్గా దీపిక పడుకునే పాత్ర. దుష్టుల చేతికి చిక్కినట్టే చిక్కి వాళ్ళ అంతు చూసేది ఈ పాత్ర. నెంబర్ 2, పద్మం. గ్లింప్స్ ఓపెనింగ్ సీన్లో ఈ పద్మాన్ని మనకి చూపించారు. ఇది ఆయుధం కాకపోయినా ఆయుధాలకు మార్గం చూపించే ఒక సంకేతం. మనం సరిగ్గా గమనిస్తే అందుకే ఆ రైడర్స్ ఆ గుర్తుపై నడుస్తున్నట్లు ఓపెనింగ్ సీన్ ఉంది. నెంబర్ 3, పరశు అంటే గండ్రగొడ్డలి. దీన్ని మహాశివుడు విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడికి వరంగా ఇచ్చారు. ఆ పరశు కోసమే ఓ రోబోట్ ఈ శివాలయంలోకి ప్రవేశించినట్లు ఓ క్లిప్లో మనకి చూపిస్తారు. నెంబర్ 4, నందకం అంటే కత్తి. నందక జ్ఞానానికి ప్రతీక. గ్లింప్స్లో జ్ఞానయుగంలో ఉన్న అమితాబ్ బచ్చన్ కళ్ళు తెరిచినట్లు, ఆ తర్వాత తన చేతులలో ఉన్న పొడవాటి నందకంతో శత్రుమూకలపై దాడి చేస్తున్నట్లు మనకు చూపించారు. నెంబర్ 5, సుదర్శన చక్రం. ఇది సాక్షాత్తు మహావిష్ణువు అంశ. అందుకే కల్కి పాత్ర పోషించిన ప్రభాస్ని చూపించినప్పుడు టెక్నాలజీ ఇంటర్ఫేస్ సుదర్శన చక్రాన్ని పోలి ఉన్నట్లు ఒక సింబల్ని చూపించారు. ఇలా ఆ పాత్రలన్నీ కలిసి శ్రీ మహావిష్ణువు ఆయుధాలను దుష్టుల చేతికి చెక్కకుండా ఎలా కాపాడారు అనేది ఈ సినిమాని ఫ్యాన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ థియరీ చూస్తుంటే నాగశ్విన్ ఏ రేంజ్లో ప్లాన్ చేశారో మనకి అర్థమవుతుంది. సరే బ్రో, అంతా బాగానే ఉంది. ఇంతకీ కల్కి అంటే ఎవరు? అసలు ఏంటి ఈ కల్కి స్టోరీ అంటే, విష్ణుమూర్తికి మొత్తం 10 అవతారాలు. అందులో 10వ అవతారమే ఈ కల్కి అవతారం. ఈ కల్కి అవతారం ఎప్పుడు ప్రత్యక్షమవుతుందంటే, కలియుగం అంతమయ్యే సమయానికి సుమతి అనే ఒక మహిళకి పుడతారు. తన పుట్టుక కొన్ని గంటల ముందు సుమతి భర్త అయిన విష్ణుదాసుడు మరణిస్తాడు. ఈ కల్కి పుట్టిన కొన్ని రోజులకి తన తల్లి అయిన సుమతి కూడా చనిపోతారు. అప్పుడు పరశురాముడు కల్కిని ఒక గుహలోకి తీసుకుని వెళ్ళి అక్కడ తనకు విద్యను మొత్తం నేర్పిస్తారు. కొన్ని సంవత్సరాలకి కల్కి సంబల అనే రాజ్యానికి రాజు అవుతాడు. ఎప్పుడైతే కలియుగం అంతమవుతుందో ఆ టైంకి జనాలందరూ చాలా నీచులుగా తయారవుతారు. ఆ టైంలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం లాంటివి ఏవి ఉండవు. అప్పుడే కల్కి తన లక్షల మంది సైన్యంతో వచ్చి భూమి మీద ఉన్న అధర్మాలను ఆపడం మొదలు పెడతారు. అలా ధర్మం లేని వారిని నాశనం చేయడంలో ఈ కలియుగం ముగుస్తుంది. హలో గైస్, మన 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. వీలైనంత ఎక్కువ మందికి ఇలానే షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దిస్ ఇస్ శంకర్ సత్య సైనింగ్ ఆఫ్. జై హింద్.